హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8. సో నిన్న యష్మిన్ సెలెక్ట్ చేసుకున్నారు లాస్ట్ కంటెస్టెంట్ కింద. సో అందు గురించి నిఖిల్ తోటేమో సోనియా గొడవ చేస్తున్నారండి. సో ఈ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగే ఈ గొడవతో మొదలైంది ఈరోజు. సోనియా ఏంటంటే తన పాయింట్స్ అయితే బాగుంటాయి, ఆర్గ్యూయింగ్ స్కిల్స్ కూడా ఓకే. కాకపోతే ఏంటంటే సాగదీసేసరికి అది చాలా ఇంకా పిచ్చెక్కిపోతుందనమాట. వీడియోస్ సారీ మన ఎపిసోడ్ చూస్తూ ఉంటే కనుక ఇంకా ఒకటే ముక్క పట్టుకుని నువ్వు చెప్పు యష్మిన్ ఎవరు సెలెక్ట్ చేశారు ఎవరు ఇదని. తన పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అన్నట్టు ప్రూవ్ చేద్దామని చెప్పి ఇందులోకేమో అంటుందన్నమాట, నువ్వు పర్సనల్ నైనిక వచ్చి అడుగుతారనమాట, పర్సనల్ తీయద్దన్నావు మరి తన్ని ఎందుకు అడుగుతున్నావు ఇదంటే, నేను ఎందుకు అడిగానంటే తను కావాలనే యష్మిన్ సెలెక్ట్ చేసుకున్నాడు నిఖిల్ అని చెప్పి ఎక్స్పోజ్ చేస్తుంది అనమాట. సో ఆ పాయింట్ అయితే బాగా నచ్చింది. ఎలాగైనా నిఖిల్ అండ్ యష్మి వాళ్ళు 3-4 పీపుల్ కలిసి ఆడుతున్నారు అన్నట్టుగా చూపించడానికి ట్రై చేస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే జనాలకి చెప్పడానికి అనమాట, ఓకే దీన్ని నేను ఎక్స్పోజ్ చేస్తున్నానని చెప్పి. కాకపోతే ఇంక ఇదే అనమాట, నువ్వు చెప్పు ఇది చెయ్యి అది చెయ్యి ఇదని తిమ్మిని బమ్మిని చేసి మాట్లాడిస్తూ. సో ఆర్గ్యూయింగ్ స్కిల్స్ అయితే 100% బాగున్నాయి. బట్ ఫుల్ ఆన్ షౌటింగ్కి చిరాకు వస్తుంది అనమాట. ఇంకా దాని తర్వాత ఏమో గొడవ సద్దుమణిగిందో లేకపోతే ఏదో ఇంకా కొట్టుకుంటున్నారనమాట. ఆ పక్కనే మన ఎవరు ప్రేరణ ఏమో వీడియో కాదు, కెమెరా చూసి అంటుందన్నమాట, ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు, ఎవరికొకరికి ఇవ్వచ్చు కదా, జాయ్గా ఉండొచ్చు కదా, ఎందుకైతే తర్వాత టాస్క్స్ వచ్చినప్పుడు ఎలాగైనా కొట్టుకుంటాం, ఇప్పుడు ఫన్గా ఉండొచ్చు కదా అన్నట్టుగా మాట్లాడింది అనమాట. దాని తర్వాత ఏ బిడ్డ నా గడ్డ అన్నది సాంగ్ ఉంది కదా అల్లు అర్జున్ గారిది, ఆ పాటతో మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయిందనమాట. ఇంతలోకేమో మణికంఠ స్లీప్ చేస్తేనేమో స్లీపింగ్లో ఉన్నాడు, ఎవరితోటి మాట్లాడరు అని చెప్పి అనుకుంటున్నారు అబ్బాయి వీళ్ళందరూ. సో తను లేచారు, తనకేం పనిష్మెంట్ అయితే ఏమి ఇవ్వలేదు యష్మి, జస్ట్ పడుకోవద్దు అని చెప్పింది అంతే అనమాట. కానీ అబ్బాయి చెప్తున్నప్పుడేమో ఇంకా మిగిలిన వాళ్ళు భాష ఇంకా ఓం, ఆదిత్య, ఓం వీళ్ళందరూ అన్నారనమాట, ఎందుకు తను ఒక్కడే ఉంటాడు, ఎందుకు అందరితో కలవడు అన్నట్టుగా అనమాట. ఇంకో ఒక సైడ్ ఏమో నిఖిల్ అండ్ నాగమణికంట కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. నిఖిల్తో అంటాడు అనమాట, నువ్వు యష్మిని ప్రేరణాన్ని పెట్టుకుని మాట్లాడుతున్న పెట్టుకొని నీకు నువ్వే డెసిషన్స్ చెప్తున్నట్టు అనిపిస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాళ్ళిద్దరు చెంచాల కింద పనిచేస్తున్నారని ఇండైరెక్ట్గా ఆయన ఏంటంటే పుల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు నాగమణికంట నిఖిల్ కానీ ఎవరినైనా కూడా. సో అది కొంతమంది ఓవర్ రియాక్ట్ అయిపోతే గొడవ అవుతుంది కదా అన్న తన స్ట్రాటజీ ఏమో అది. ఇక్కడ ఏంటంటే నిఖిల్ అయితే కనుక రియాక్ట్ అవ్వకుండా, నేనేమో అలా ఏం చెంచాలి ఇది అనుకోవట్లేదు కానీ బట్ నేను ట్రై చేస్తున్నాను వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళతో మింగిల్ అవ్వడానికి, ఇంకా పని చేయించుకోవడానికి ఇదంటే లేదు ఇదని చెప్పాడు. కానీ ఇక్కడేమో మళ్ళీ సోప్ వేసినట్టు నాగమణికంట మనమిద్దరం ఒకటి చెప్పింది అనుకున్నది కరెక్ట్గా జరుగుతోంది అన్నట్టుగా మాట్లాడాను. బట్ నాకు అక్కడ ఏంటో తను ఒకటి చెప్పి దానికి గొడవ అయితే అది పని చేయకపోతే ఇంకోలాగా ట్రై చేద్దాం అన్నట్టుగా చూస్తున్నట్టుగానే ఉంది నాగమణికంట. ఈవెన్ సోనియా నాగమణికంట వీళ్ళిద్దరు అయితే ఆ విధంగానే ఆ స్ట్రాటజీతోటే ముందు ఎపిసోడ్స్ డే బై డే వాళ్ళు మూవ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఎవరినైనా పుల్ చేద్దాము, వాళ్ళతో గొడవ పడదాము, వాళ్ళు ఎవరో ఒకళ్ళు రియాక్ట్ అయితే అది గొడవ కింద అవుతుంది, మనం లైట్లోకి వస్తాము, ఒకవేళ గొడవ జరగకపోతే కనుక అది ఓకేగా ఉండిపోతుంది అన్నది ప్లాన్ అనమాట. ఇంకా దాని తర్వాత అది అయిన తర్వాత సీత ఏమో బేబక్క గురించి అందరితోటి చెప్తోందనమాట, ఈ సోనియా వీళ్ళందరితోటి తను గుడ్డు చేసుకుంటానంటే బేబక్క వద్దన్నారంట, ఒకసారి చేయాలని చెప్పి. ఇక్కడ అయితే బేబక్క తప్పులా అనిపించింది, ఎవరు ఫుడ్ వాళ్ళకి ఇచ్చింది చేసేసుకుంటే సరిపోతుంది, తలనొప్పి అంతా ఉండదు అనిపించింది. అనవసరంగా కెలుక్కుని లేదు నేను ఈరోజు నిన్న చేయకపోయినా ఈరోజు మంచిగా కరెక్ట్గా చేద్దాం అనుకున్నానని చెప్పి. ఇదంతా కూడా సెకండ్ డే ఆర్ థర్డ్ డే కాన్వర్జేషన్స్ అండి. వీళ్ళకి ఏం పాయింట్స్ లేవు కాబట్టి చిన్న వాటిని కూడా రచ్చ కింద చూపించడానికి ట్రై చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఏమో ఇంకా నిఖిల్ సీత వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ
కిచెన్ కుకింగ్ గురించి చిన్న గొడవ అయిందనమాట. అంటే ఏమిటైందంటే అందరిని సోఫాలో కూర్చోబెట్టి నిఖిల్, యష్మి ఇంకా నైనిక వీళ్ళు మాట్లాడడం జరిగింది. వీళ్ళిద్దరూ ఈ పని చేస్తారు డివైడింగ్ చేయడానికి అనమాట టాస్క్స్. కిచెన్ పని ఒకళ్ళు లేదంటే బాత్రూమ్ పని ఒకళ్ళు ఇది మాట్లాడుకుంటూ, ఇక్కడేమో సీత మాట్లాడుతూ నేను కిచెన్ బేబక్కనే చేయాలని ఎవరు చెప్పారు, నేను చేస్తానన్నా కూడా మీరు ఒప్పుకోవట్లేదంటే, లేదు మేము అందరం ఇలా అనుకున్నామంటే అందరూ అంటే ఎవరు అని ఇంకా అదే ముక్క అనమాట. అందరూ అంటే ఎవరన్నారు, ఎవరు అనలేదు, మీకు మీరే చెప్పుకున్నారు నాకు ఇష్టం అయినా కూడా మీరు ఇవ్వట్లేదని చెప్పి సీత గొడవ చేసిందనమాట. బట్ స్టిల్ నిఖిల్ అయితే తనకి అగెన్స్ట్గా లేదు బేబక్క బాగా చేస్తుంది, లేదంటే వాళ్ళు అందరూ తన్నే ఒప్పుకున్నారు అన్నట్టుగా చెప్పారు, కానీ మనకి ఎక్కడా చూపించలేదు అందరూ తన్నే సెలెక్ట్ చేసుకున్నట్టు. సో ఇదంతా కాన్వర్జేషన్స్ లేకపోతే డే అంతా జరిగిందండి. దాని తర్వాత నామినేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. నామినేషన్స్ రచ్చ అయితే అంత ఇంత లేదు. ఫస్ట్ ఏమో అందరినీ ముగ్గురు చీఫ్స్ కింద ఉన్న వాళ్ళ ముగ్గురిని ఏమో కూర్చోబెట్టేసి యష్మి, నైనిక అండ్ నిఖిల్ని వాళ్ళ ముగ్గురికి ఒక డెసిషన్ ఆర్ పవర్ ఇచ్చారు. వాళ్ళు ఏంటంటే ఎవరైనా ఒక మనిషి వచ్చి నామినేట్ 2 పర్సన్స్ని నామినేట్ చేయొచ్చు. ఆ నామినేషన్ చేసిన తర్వాత వీళ్ళిద్దరూ ఆ వాదనలు విని వీళ్ళు ముగ్గురు అందులో ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళకి ఒక కత్తి లాంటిదో ఏదో పెట్టారు. ఆ కత్తిని ఎవరు పట్టుకుంటే ముందర వాళ్ళు దే కెన్ సేవ్ ద అదర్ పర్సన్ అనమాట. వన్ ఆఫ్ ద అదర్ 2 పర్సన్స్ అనమాట. వాళ్ళిద్దరు నామినేట్ చేస్తారు కాబట్టి ఆ ఇద్దరిలో నుంచి ఒకళ్ళని సేవ్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో ఆ విధంగా చూసుకుంటే ఫస్ట్ ఏమో సోనియా అని పిలిచాడు బిగ్ బాస్. ఈ సీజన్ ఫస్ట్ స్టార్టింగ్ చెయ్యి అని చెప్పి సోనియాకి ఇవ్వడం కరెక్టా అంటే కరెక్ట్గా అనిపించింది. ఎందుకంటే తను ఎలాగైనా సాగనిస్తుంది, కొద్దిగా ఇంట్రెస్టింగ్గా కాన్వర్జేషన్స్ అవుతాయి అని చెప్పి తను ఎక్కువ వాగుతుంది కాబట్టి మాట్లాడతారు కాబట్టి తన గురించి చెప్పుకుంటాడు అనిపించింది బిగ్ బాస్. సో తనేమో వచ్చి బేబక్కని ప్రేరణని చేసింది. బేబక్కతో సేమ్ నువ్వు కుకింగ్లో ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు, నువ్వు ఎక్కువ కమాండింగ్ చేయలేవు, నీ అంతటికి నువ్వే ఎంటర్టైన్మెంట్ ఎనర్జెటిక్గా ఉంటావు కానీ బట్ స్టిల్ యూ కెనాట్ కమాండ్ అదర్స్ అన్నట్టుగా చెప్పిందనమాట. సో నువ్వు కమాండింగ్గా ఉంటేనే గట్టిగా ఉంటేనే ఆడగలరు, లేదంటే లేదు అన్నట్టుగా కళాఖండిగా చెప్తా. కుక్కర్ గురించి కూడా మీరు పప్పు చెప్పిన తర్వాత పప్పు మాడిపోయిందంట, అది మరి నిజమో అబద్ధమో మనకి అంటే అది చూపించలేదు. పప్పు కూడా మాడింది అన్నారు. సో ఆ విధంగా చూసుకుంటే కనుక తను తీయమన్నా కూడా వీళ్ళు తీయట్లేదు, రావట్లేదు అని టెక్నికల్ ఇష్యూస్ అన్నట్టుగా బేబీకి చెప్పారు ఆ రోజు. సో అదంతా కూడా మేబీ జరిగిందా లేదంటే బట్ దీని పాయింట్స్ పెట్టిన విధానం కరెక్ట్. బట్ చెప్పాను కదా ఏమి అగ్రెసివ్గా ఓవర్గా ఎలాగైనా వాళ్ళని పుల్ చేసి వాళ్ళు గొడవ పడాలి అన్నట్టుగానే ట్రై చేసినట్టుగానే ఉంటుందన్నమాట. ప్రీవియస్ సీజన్స్లో చూసి గొడవ ఎక్కువ పడితే వాళ్ళకి లైమ్ లైట్లోకి వస్తారు, లేకపోతే ఎక్కువ ఫోకస్ వాళ్ళ మీద ఉంటుందని తెలుసు అనుకుంటాను. సో ఆ విధంగా ట్రై చేశాను. ఇంకా ప్రేరణ వచ్చేసరికి నేను ముందర చెప్పినట్టు ప్రేరణ ఇలాగ కెమెరా దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇదంతా గొడవలు, ముందర వచ్చే టాస్క్స్లో ఎలాగైనా కొట్టుకుంటాం కదా, ఇప్పుడు మామూలుగా మాట్లాడుకోవచ్చు కదా, ఎందుకు అన్నసరిగా డిస్కషన్స్ పెట్టుకుంటున్నారు ఇది అన్న దానికి చెప్తున్నాను. నువ్వు పిక్నిక్ లేకపోతే ఎంజాయ్ చేయడానికి వచ్చావా, లేకపోతే ఏం చేస్తున్నావు, నీ గురించి ఏమనుకుంటున్నావు, ఏంటో మాటలు విసురుతున్నారండి. కానీ ఎదుటి వాళ్ళేమో తను చెప్పలేక ప్రేరణ తన డిస్కషన్లో వచ్చిన పాయింట్కి కరెక్ట్గా ఆన్సర్ చేసినా కూడా అది ఏమైపోయిందంటే తను ఎక్కువ ఆన్సర్ కరెక్ట్గా చేసేసింది అన్న తర్వాత తిను సోనియా ఏం చేశారంటే ఇంకా తనని లెగ్స్ పట్టుకుని పుల్ చేయడానికి ఏంటంటే నీకు తెలుగు అర్థం కాలేదు, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే తనకి ఇంకా కోపం వచ్చి అవును నేను నా మాట వినిపించుకో అంటే ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి ఇలా రెచ్చగొట్టినట్టుగా చేస్తున్నారనమాట. ఈమె స్ట్రాటజీ ఏంటంటే ఎదుటి వాళ్ళని ఎలాగైనా రెచ్చగొట్టినట్టు చేస్తే వాళ్ళు రెచ్చిపోతారు, లేకపోతే ఏదైనా సంథింగ్ దే విల్ డూ మిస్టేక్ కదా అని చెప్పి ట్రై చేస్తున్నట్టుగానే ఉన్నారు. సో ఆ విధంగా ప్రేరణ అరిచి ఇంక నోరు నొప్పెట్టి కూర్చోబెట్టిపోయారు. బట్ స్టిల్ సోనియా అయితే మళ్ళీ ఆర్గ్యుమెంట్లో గెలిచినట్టుగా జరిగింది. సో వాళ్ళిద్దరినీ చేస్తేనేమో యష్మి వచ్చి కత్తి పట్టుకుని బేబక్కని నామినేట్ చేశారనమాట. సో ఎందుకు నామినేట్ చేస్తున్నారంటే మీరు అందరితోటి మింగిల్ అవ్వట్లేదు, ప్లస్ ఇర్రెస్పాన్సిబుల్ అన్నట్టు, లేకపోతే కుక్కర్ ఇష్యూ జరిగింది మేము చూసాం కాబట్టి నేను దాని గురించి నామినేట్ చేస్తున్నా. ప్రేరణకిను సోనియాకి జరిగిన ఇష్యూలో మాకు సంబంధం లేదు, మేము అది ఇంట్లో ఎప్పుడు జరిగిందో కూడా గుర్తుకు లేదు అన్నట్టుగా మాట్లాడారు. నెక్స్ట్ ఇంకా నబీల్ వచ్చి
బేబక్క, సాయి మణికంఠ, నాగమణికంఠని చేశారనమాట. బేబక్కకి మింగిల్ అవ్వట్లేదు. కొద్దిగా మీరు ఇంకా ఇదిగా ఉండాలి, గట్టిగా ఉండాలి అని తనే అదే చెప్పాడు. బట్ ఇక్కడ నాగమణికంఠకి చెప్తే ఇక్కడ అసలు నాగమణికంఠ మాటలు గాని అంటే అసలు వినబుద్ధి అవ్వట్లేదండి బాబు. అంత సాగదీసి ఒకటే ముక్క ఏంటంటే పాయింట్ ఉంటుంది కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే తను చెప్పాలనుకునేది ఏంటో తను చెప్తాడు. మీరు క్యాచ్ చేయలేకపోతున్నాను అంటాడు. మీరు మీకు తెలియట్లేదు నేనేం మాట్లాడుతున్నా అంటాడు. కానీ ఆయన ఎంతసేపు సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా, నేను 4 గోడల మధ్య నుండిపోయాను, నేను ఈ బట్టలు వేసుకునేవాడిని, నేను ఎవరితోటి ఉండలేదు, నా బాడీ వెయిట్ కూడా తగ్గిపోయింది, ఇవన్నీ చెప్పుకుంటూ ప్రతిరోజు చెప్తూ ఉంటే ఇప్పుడు 3 డేస్ అయింది చెప్తూ ఉంటే ఇంకా చిరాకు వస్తుందండి. అవసరం లేని చోట అంత చెప్పక్కర్లేదు. ఒకవేళ తనకి నామినేషన్ నచ్చలేదంటే మీరు చేసింది తప్పు నామినేషన్ లేకపోతే కరెక్ట్ నామినేషన్ అనేదో పెడితే సరిపోతుందండి. దానికి అంత సాగదీసి చెప్తుంటే అది కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే దానివల్ల ఏంటంటే తను డిగ్రేడ్ అయిపోతున్నట్టుగా అయిపోతుందన్నమాట. ఈవెన్ దో తన పాయింట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా నెగిటివ్ సెన్స్లో ఇంకా వెళ్ళిపోతున్నారు. జనాలకి నచ్చకపోవచ్చు. పోను ఇంతే గొడవ కింద చేస్తే ఎప్పుడు పోతాడురా బాబు ఇలాగా గొడవ చేస్తే అన్నట్టుగా చూస్తారు. ఎందుకంటే ఆబ్వియస్గా ఎపిసోడ్ మొత్తంలోనూ తను సాగదీసి చెప్పినవే గుర్తుంటాయి తప్పితే తన పాయింట్స్ ఏం పెట్టాడా అన్నది తెలీదు. సేమ్ నెక్స్ట్ అలాగే భాష వచ్చి తను బేబక్క నేను నాగమణికంఠని చేస్తేనేమో నాగమణికంఠ ఇదే అన్నాడు బట్ మీకు క్లారిటీయే లేదు, మీరు క్లారిటీతో మాట్లాడలేరు, అలాంటిది క్లారిటీ ఉన్న అతనితో మీరు మాట్లాడేది ఏంటంటే హాకీ స్పాక్ పాకీ సాక్ అన్నట్టుగా అనిపించింది నాకైతే. సేమ్ ఒకటే ముక్కని రిపీట్ చేసి తనతో చెప్తుంటే భాష ఏమో వినిపించుకోలేదు. ఓకేనా అంటే ఓకే కాదు ఇలాగని చెప్పి ఎగెన్స్ట్గా మాట్లాడడం జరిగింది. సో దానివల్ల అంటే తను మాట్లాడగలడు నాగమణికంట, పాయింట్స్ కొద్దిగా ఉన్నాయి. బట్ స్టిల్ ఒకసారి చెప్పిన తర్వాత ఇంక వదిలేయాలి. ఎదుటి వాళ్ళు వినిపించుకోవట్లేదు లేదంటే తను చెప్పేది ఎలాగైనా వాళ్ళది కరెక్ట్ అన్నది ఆర్గ్యూ చేయాలని చెప్పే చూస్తాడు. కానీ కొద్దిగా తగ్గుంటే బాగుంటుందేమో అనిపించింది అనమాట. ఇంక బేబక్కని చేస్తే బేబక్క ఏమో భాషగా నేను చేసినందుకు థ్యాంక్స్, నువ్వు నీ పార్టీ అన్నా కూడా చేసావు అని చెప్పి అనడం నాకేమో అది అంతగా ఎక్కలేదండి. ఆమె ఏమనుకుంటున్నారంటే అందరితోటి మంచిగా ఉంటే అవుతుంది అనుకుంటున్నారేమో. బట్ అట్లీస్ట్ తన పాయింట్స్ అంటూ పెట్టాలి కానీ పెట్టకుండా అది ఉండిపోతున్నారు. సో ఎందుకో తెలీదు. నెక్స్ట్ బేబక్క కన్నా ఈ బ్రేక్ వచ్చిందండి. బ్రేక్ వచ్చేసరికి ఏమైందంటే అక్కడ పృథ్వీ ఏమో కాఫీ అడుగుతాడు, విష్ణుప్రియ ఇస్తుంది. విష్ణుప్రియకి ఏమో బేబక్ ఇచ్చారంట. సో అదే ఇచ్చారంట. సో నెక్స్ట్ దాని తర్వాత వచ్చిన నామినేషన్లో బేబక్ పృథ్వీని చేసి నువ్వు కాఫీ కూడా నన్ను అడిగి తీసుకుంటున్నావు, అందరిని అడిగి తీసుకుంటున్నావు, నువ్వు ఏ పని చేయట్లేదు అన్నట్టుగా చెప్పారు. బట్ తను చెప్పిన పాయింట్స్ పృథ్వీ ఇక్కడ ఆర్గ్యూ అయితే చేసుకున్నాడు కరెక్ట్గానే. ఏంటంటే నేను చేస్తున్నాను చేయట్లేదు అని అంటారు, మీ దగ్గరికి వచ్చి పని అడగకపోతే ఇంక చేయనట్ట, నేను వేరే వేరే పనులు చేస్తున్నాను ఇదని చెప్పారు. ఇక్కడ మధ్యలో ఏంటంటే సీత వచ్చి అంటున్నాడు నువ్వు గిన్నెలతో కదా అది కూడా చెప్పు అన్నాడు. ఇంకా నిఖిల్ అక్కడ సీతను అనడం అవసరం లేదండి, ఎందుకంటే కావాలని పాసిజం చేసినట్టు నేను చీఫ్స్ కాబట్టి మేమే చేసినట్టు అన్నట్టుగా నిఖిల్ చెప్పడం అన్నట్టుగా అనిపించింది. సీత అక్కడ ఏమి తప్పుగా ఏం అనలేదు, నేను మాట్లాడుతున్నా కదా అని. కాకపోతే అక్కడ చెప్పిన తర్వాత ఆగిపోతే బాగుండేది. సీత ఇంకా నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకసారి చీఫ్ పొజిషన్లో పెట్టినప్పుడు వాళ్ళు చెప్పేది వింటే బాగున్నట్టు ఉంటుంది. అట్లీస్ట్ అంటే కెప్టెన్ కాదు చీఫ్ అంటే ఏంటంటే ఆ డెసిషన్ అక్కడ ఏదోటి నడపడానికి ట్రై చేస్తున్న వ్యక్తి కాబట్టి ఆయన మాట వింటే బాగుండేది. బట్ తను ఇంకా గొడవలు అదే ఎగెన్స్ట్గా మాట్లాడడం జరిగిందనమాట. నేను నాకు నచ్చిందే చేస్తాను, నేను మాట్లాడతాను. కానీ అక్కడ తప్పేం లేదు, సీత మాట్లాడచ్చు. బట్ నిఖిల్ ఎందుకు అన్నాడో నాకు అర్థం కాల. నెక్స్ట్ అలాగే బేబక్ ఏమో నబీల్ని నామినేట్ చేశారు. నబీల్ని నామినేట్ చేస్తేనేమో నబీల్ నేను యాక్టివ్గా లేనా, నేను ఎవరితోటి కలవట్లేదు అంటున్నారా, నేను గట్టిగా మాట్లాడలేదు అనుకుంటారా అని అప్పుడు అరుస్తున్నాడు అనమాట. ఓవర్ రియాక్ట్ అవుతున్నాడు. ఓవర్ రియాక్ట్ అవ్వకుండా ఉంటే సరిపోతుంది. అక్కడ అంత అంత ఎమోషన్ ఫీల్ అవ్వక్కర్లేదు. ఆయన ఏమో ఎక్కువ కలవడు. ఇంకా ప్లస్ ఇది 2 డేసే కాబట్టి అంత ఇదిగా అవ్వక్కర్లేదు అనమాట. ఇంకా పృథ్వీ ఏమో వెళ్ళి బేబక్కి సారీ చెప్పాడు దీని తర్వాత. ఎందుకంటే నాకు తెలిసి అక్కడ ఏదైనా ఒక బిట్ ఏమైనా కట్ చేశారేమో నాకు తెలియదు. కానీ ఆయన ఏమో అగెన్స్ట్గా మీరు బుర్ర పెట్టి వాడండి అన్నది చెప్పాడు, అంతే చెప్పాడు. బుర్ర పెట్టి ఆడట్లేదు అన్నట్టుగా వచ్చిన మాట వల్ల కాళ్ళకి మరిటే దండం పెట్టి చెప్పాడు. నీకు ఎందుకు చెప్పాడో నాకైతే అర్థం కాల. వీళ్ళు పృథ్వీ అండ్ నబీల్ ఏమో
నిఖిల్ వచ్చి పృథ్వీని సెలెక్ట్ చేశాడు. ఎందుకు సెలెక్ట్ చేశాడంటే, "నువ్వు ఓవర్ రియాక్ట్ అయిపోతున్నావు. పాయింట్స్ ఉన్నా కూడా ఎక్కువగా మాట్లాడుతున్నావు. అది ఉండకుండా ఉంటే బాగుండు" అని చెప్పి అక్కడికి ఆపేశాడండి. సో, ఎపిసోడ్ అయితే అక్కడికి వరకు చేశారు. ఇంకా నామినేషన్స్ ఉన్నాయి. ఓ నలుగురు ఇంకా 4 అయ్యారు కాబట్టి ఇంక రేపు నామినేషన్స్ కంటిన్యూ అవుతాయేమో. సో, రేపు రాత్రి ఎలా ఉంటుందో చూడాలన్నమాట. ఈ ఎపిసోడ్ కనుక రివ్యూ కనుక నచ్చినట్టయితే కనుక దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. బాయ్.